హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. నా పేరు ధనలక్ష్మి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ నేమ్ వచ్చేసి లక్కీ లక్ష్మి బ్లాగ్స్ అండి. ఈ ఛానల్లో అందరికీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎండింగ్ వరకు నా వీడియోని చూడండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేశాను ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఆఫ్టర్ 2 డెలివరీస్ తర్వాత నా హెయిర్ అనేది చాలా లాంగ్ ఉండేదండి. మొత్తం హెయిర్ ఫాల్ అయింది. జుట్టు అనేది చాలా పల్సగా అయిపోయింది. మొత్తం ఇక్కడ తెగిపోవడం, జుట్టు అంతా ఇలా దువ్వెనే పెట్టేస్తే ఇంత ఊడిపోవడం అలా జరిగిందండి. సో చాలా హెయిర్ ఫాల్ అనేది అయ్యింది జుట్టు అయితే. సో ఇక్కడ పల్చగా అవుతుంది, ఈ సైడ్లకి పల్చగా అయిపోయింది మొత్తం. సో ఏదైనా ట్రై చేద్దామని చాలా ఆయిల్స్ ట్రై చేశాను, కానీ ఏం యూస్ లేదు, ఇంకెక్కువగా ఊడింది. అలాగే యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను నేను హెయిర్ ఫాల్ కంట్రోల్కి అండ్ హెయిర్ గ్రోత్కి. ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది చాలామంది ట్రై చేస్తున్నారు. సో దానివల్ల నాకు కూడా యూస్ అవుతుందేమో అని నేను 3 వీక్స్ నుంచి ట్రై చేస్తున్నాను. సో ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది అయితే చాలా వరకు కంట్రోల్ అయింది. హాఫ్ ఆఫ్ ద హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అయింది. హెయిర్ గ్రోత్ కూడా నేను చూస్తున్నాను. తెగిపోయిన చిన్న బేబీ హెయిర్ అనేది మళ్ళీ ఇలా బేబీ హెయిర్ మొత్తం మళ్ళీ కొద్దిగా నాకు పెరగడం నేను గమనించాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ జెల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. వీటినే అవిసె గింజలు అంటారు. ఇంగ్లీష్లో అయితే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చి మనకు జనరల్ స్టోర్లలో, సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఓన్లీ హెయిర్ గురించే కాదు, స్కిన్కి కూడా ఈ జెల్ అనేది డైలీ నైట్ అప్లై చేసుకుంటే జెల్ తయారు చేసుకొని ఫేస్ అనేది రేడియంట్ గ్లోగా ఉంటుందంట. అంటే ఎవ్రీడే అప్లై చేసుకోవాలి, నైట్ క్రీమ్ లాగా అప్లై చేసుకొని కాసేపటి తర్వాత కడిగేసుకోవచ్చు, నైట్ అంతా ఉంచుకోవచ్చు. అలాగే ఓన్లీ హెయిర్ ఫేస్కి మాత్రమే కాదు, ఇంటర్నల్గా మనము డాక్టర్స్ చెప్తున్నారు ఇప్పుడు డైలీ 5 గ్రామ్స్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి పౌడర్ చేసుకొని వేడి నీళ్ళలో పరిగడుపున తాగితే హార్ట్లో ఉన్న హోల్స్, బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ కూడా క్లియర్ అవుతాయంట. హార్ట్ అటాక్ కూడా రాదంట, త్వరగా హార్ట్ అటాక్ని నివారిస్తుందంట, రాకుండా కంట్రోల్ చేస్తుందంట. యూజెస్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ జెల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. హెయిర్ జెల్ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన 1/2 లీటర్ వాటర్ తీసుకోవాలి. 1/2 లీటర్ వాటర్కి 2 స్పూన్స్ అవిసె గింజలు తీసుకోవాలి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటే మన హెయిర్ జెల్ అనేది థిక్ అవుతుంది. మనం స్టెయిన్ చేసినప్పుడు అది ఆ స్టెయినర్ నుంచి బయటికి రాదనమాట. అంటే వడబోసేటప్పుడు బయటికి రాకుండా జెల్ అనేది థిక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాం కదా, అవి ఫస్ట్ బాయిల్ అవనిద్దాం. బాయిల్ అంటే బుడగలు వచ్చే వరకు బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న 2 స్పూన్స్ అవిసె గింజలు మనం బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వాటర్ అనేవి హీట్ అయినాయి బుడగలు వచ్చే వరకు. నెక్స్ట్ మనం తీసుకున్న 2 స్పూన్స్ అవిసె గింజలు ఇందులో యాడ్ చేసుకుందాం.
ఈ అవిసె గింజలు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. లిడ్ పెట్టి క్లోజ్ చేసి అంటే మూత పెట్టి ఉంచకూడదు. ఇంకా నెక్స్ట్ ఇప్పటి నుండి ఏం చేయాలి, గింజలు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఎప్పటి వరకు జెల్ అనేది కొంచెం థిక్గా ఫామ్ అయ్యే వరకు ఓపెన్లోనే ఉంచి లిడ్ పెట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది పొయ్యి పైన పెట్టి స్టవ్ పైన పెట్టి మీరు మర్చిపోయి ఇంకో వర్క్ చూసుకున్నారనుకోండి, జెల్ అనేది థిక్ అవుతుంది, స్టెయిన్ చేసుకున్నప్పుడు రాదు. సో ఇప్పటి నుండి ఒక 2 మినిట్స్ బాయిల్ అవుతూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తూ కలుపుతూ ఉండాలి. దానివల్ల మనకి జెల్ అనేది ఫామ్ అయ్యేది తెలిసిపోతుంది. కొంచెం థిక్గా అయిన తర్వాత మనం జెల్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు 2 మినిట్స్ వరకు మరగనిద్దాం. ఇలానే లో ఫ్లేమ్లో గుర్తుపెట్టుకోండి, స్టవ్ దగ్గరే ఉండాలి. స్టార్టింగ్లో మనం వాటర్లో సీడ్స్ వేసినప్పుడు చూడండి వాటర్గా ఉండేది. ఇప్పుడు కొంచెం థిక్గా అయింది కదా, జెల్ లాగా ఫామ్ అయింది. మనం రైస్ ఉంచితే గంజి వస్తుంది కదా, అలా తయారైందండి. అయితే ఇంకొక 1-2 మినిట్స్ మనం బాయిల్ అవ్వనివ్వాలి, ఇంకొంచెం థిక్గా అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. 2 మినిట్స్ తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి జెల్కి. ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకునేలాగా ఉంది. సో చక్కెర పాకం తీగ సాగినట్టుగా సాగుతుంది స్పూన్లోంచి. ఇంకా ఈ స్టేజ్లోనే జెల్ని మనం తీసేసి స్టవ్ పై నుండి స్టెయిన్ చేసుకోవాలి, అంటే వడగట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇంకా థిక్ అయితే ఇంకా స్టెయినర్లోంచి బయటికి రాదు, జెల్లు గడ్డలాగా అయిపోతుంది, గింజలకు బంకలాగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు తీసేసి హాట్గా అంటే వేడిగానే మనం స్టెయిన్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా ఏదైనా క్లాత్ కానీ టీ స్టెయినర్తో కానీ స్టెయిన్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక పల్చటి క్లాత్ కానీ టీ జెల్లీతో కానీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ క్లాత్, ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాంట్లో నేను వడబోసుకుంటాను జెల్ అనేది. చూడండి జెల్ వెంటనే స్టెయిన్ చేయాలి, లేకపోతే ఏమవుద్దంటే కొంచెం థిక్గా అయిందంటే క్లాత్లోంచి కిందికి జారదనమాట. ఇట్లా హాట్గా ఉన్నప్పుడే, పొగలు వస్తున్నప్పుడే మనం స్టెయిన్ చేసుకోవాలి. ఈ యొక్క చిట్కా అనేది ఫాలో అవ్వాలి. ఈ జెల్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంపార్టెంట్ స్టేజ్ అనేది ఇదే అండి, లేకపోతే థిక్గా అయిపోతుంది. చూసారు కదా జెల్ అంతా ఈజీగా క్లాత్లోంచి బయటకు వచ్చేసింది. చూసారు కదా వడకట్టేటప్పుడు కొంచెం పల్చగా ఉండేది, ఇంకా వడకట్టిన తర్వాత 1 మినిట్లోనే చూడండి జెల్ ఎంత థిక్గా అయిందో. సో ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి మనకు ఫైనల్గా హెయిర్కి అప్లై చేసే టైంకి. సో ఇప్పుడు హెయిర్ని చక్కగా మొత్తం హెయిర్ మాడకంతా పట్టించుకోవాలి, హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. హోల్ హెయిర్ మొత్తం అప్లై చేసుకొని మనం దీన్ని ఒక 1/2 అవర్ టు 25 మినిట్స్ వరకు అలా వదిలేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు.
ఆయిల్ అంతా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఇలాగే వదిలేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.